రైట్ బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు టీపీసీసీ ఎంపిక ఇప్పట్లో ఉంటుందా? ఇప్పట్లో ఉండదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతానికి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపైనే అధిష్టానం ఫోకస్ చేసినట్టుగా సంకేతాలు అందుతున్నాయి. కాగా టీపీసీసీ పదవి కోసం నేతలు ఇప్పుడు తీవ్రంగా పోటీ పడుతున్నారు. మరోవైపు టీపీసీసీ ఎంపికపై సీఎంతో పాటు మంత్రుల అభిప్రాయాలను సైతం హైకమాండ్ సేకరించింది. కాగా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీపీసీసీ ఎంపికకు అధిష్టానం మరింత సమయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే వారం రోజుల్లో టీపీసీసీ ఎంపికపై మరింత స్పష్టత రాబోతుందని తెలుస్తోంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, ఇటు టీపీసీసీ ఎంపిక ఇంకా ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? సత్తాస్ కొత్త పిసిసి అధ్యక్ష ఎంపిక మళ్ళీ వాయిదా పడింది. 10 రోజుల్లో ఒక క్లారిటీ వస్తుందని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలతో చెప్తున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా హైకమాండ్ తో చర్చ జరిపిన విషయం మనకు తెలిసిందే. సో వస్తున్నటువంటి స్థానిక సంస్థ ఎన్నికల దృష్ట్యా ఈ పిసిసి అధ్యక్ష ఎంపిక బాధ్యత పైన కొంత ఆలస్యం చేయాలని, అంతే వాయిదా వేయాలని కూడా అంచనా వచ్చినది. పిసిసి రేసులో బీసీ సామాజిక వర్గం నుంచి మదయాష్కి మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి అడ్డు లక్ష్మణ్ ఉన్నారు. ఎస్టీ సామాజిక వర్గం నుంచి బలరాం నాయక్ అయితే పోటీలో ఉన్నారు. అయితే పిసిసి చీఫ్ మంత్రివర్గ విస్తరణ రెండు ఒకదానికొకటి ముడిపడి ఉన్న నేపథ్యంలో పిసిసి ఎంపిక అన్నది కొంత ఆలస్యం చేయాలని కూడా హైకమాండ్ భావిస్తుంది. సో పిసిసి ఎంపిక అంశంపైన కూడా అధిష్టానానికి అప్పచెప్పింది రాష్ట్ర సర్కారు. ప్రధానంగా చూసినట్లయితే పిసిసి సంబంధించిన దాంట్లో పూర్తి స్థాయిలో అయితే ఎన్నికల దృష్టిలో పెట్టుకుని, అంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల దృష్టిలో పెట్టుకొని పార్టీ అధిష్టానం సామాజిక సమీకరణలు, అదేవిధంగా పార్టీకి విధేయంగా ఉన్నటువంటి వారిని అన్వేషణలో మొదలుపెడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పిసిసి చీఫ్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు. పిసిసి చీఫ్ గా జూన్ 27తో ఆయన 3 ఏళ్ల పదవి కాలం ముగిసింది. అయితే ఆయనే కంటిన్యూ అవుతున్నారు. కొత్త వారి నియామకం విషయంలో సామాజిక సమీకరణల దృష్ట్యా కాంగ్రెస్ అధిష్టానం పలు పేర్లు కూడా పరిశీలిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఈ పిసిసి ఎంపిక అన్నది వాయిదా పడే అవకాశం ఉంది. సో మంత్రివర్గ కూర్పు తర్వాత పిసిసి ఎంపిక అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. సో మంత్రివర్గ సంబంధించిన పునర్వ్యవస్థీకరణ ఈ వారంలో ఉండే అవకాశం అయితే కనబడతా ఉంది. సో నలుగురికి చోటు ఇచ్చే అవకాశంగా పార్టీ హైకమాండ్ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధికారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో 6 సంబంధించిన మంత్రివర్గంలో చోటు ఉన్నప్పటికీ 4 మాత్రం ఇప్పుడు తీసుకోవాలని కూడా పార్టీ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ మంత్రివర్గ సంబంధించిన కూర్పు తర్వాతనే పిసిసి ఎంపిక ఉండే అవకాశం అయితే కనబడుతుంది. ఆ తర్వాత నామినేట్ పర్వం కొనసాగే అవుతుంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందుగానే నామినేట్ పదవులు ఇవ్వాలని కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే పిసిసి ఎంపిక అన్నది మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. మంత్రివర్గ సంబంధించిన పునర్వ్యవస్థీకరణ మాత్రం ఈ వారం 10 రోజుల్లో ఉండే అవకాశం ఉన్నట్టుగా అయితే మనకు గాంధీభవన్ వర్గాలు, అటు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు చెప్తున్నాయి. రైట్, థాంక్యూ సాదిక్.